చాలా సంతోషంగా ఉంది. నాకు తెలియదు మన ప్రెస్ మిత్రుల్లో ఇంతమంది డైరెక్టర్లు ఉన్నారని, మన నాగర్ కర్నూల్లో ఇంతమంది కళాకారులు షైన్ అవ్వడానికి రెడీగా ఉన్నారని కూడా చాలామంది ప్రజలందరికీ కూడా తెలియని విషయం. ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి నన్ను రాజేష్ గారు ఆహ్వానించినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అద్భుతంగా సభాధ్యక్షత వహించడమే కాదు, నాగర్ కర్నూలు ఖ్యాతిని ఇంటర్నేషనల్ అవార్డులు తీసుకొచ్చిన లాలు గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ చప్పట్ల కోసమే కళాకారులు నిద్రాహారాలు మాని ఈరోజు ప్రపంచానికి వారి కళనే కాదు మనందరికీ ఎంటర్టైన్మెంట్ కూడా అందిస్తుంటారు. అటువంటి కళాకారుల కోసం ఈరోజు వారిని ముందుకు తీసుకురావడానికి ముఖ్యంగా ఒక మంచి కథ కావాలి. అటువంటి కథకు మంచి యాక్సెప్ట్ చేసే నిర్మాతలు కావాలి. అటువంటి నిర్మాతలైన నరేందర్ రెడ్డి గారు మరియు ఆవిష్కార్ మూవీస్ మహేందర్ గారికి ఇద్దరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ ప్రాంతానికి నాగర్ కర్నూలు పార్లమెంట్లో ఇంతమంది కళాకారులు అందరూ కూడా ఇక్కడ వేదిక పైన అందరూ కూడా నాగర్ కర్నూలు వాళ్ళే. నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఉన్నవారు. ముఖ్యంగా మహబూబ్ గారు తుమ్మన్పేట, అచ్చంపేట, ఉయ్యలవాడ నుంచి శ్రీనివాస్ గారు, మహేందర్ గారు, మల్లికార్జున గారు ఉయ్యలవాడ నుంచి, మహేంద్ర గారు వనపర్తి నుంచి, నరేంద్ర నూగులై, మన డైరెక్టర్ రవీందర్ గారు చిన్నముద్దునూరు నుంచి, దేవేందర్ లిరిక్ రైటర్ లింగాల నుంచి. మన ప్రాంతంలో ఇంతమంది కళాకారులు పెట్టుకొని కూడా మనం ఎందుకు ముందుకెళ్ళట్లేదో ఒకసారి ఆలోచన చేసుకొని భవిష్యత్తులో వీరికి కావాల్సిన అవకాశాలు కల్పించేలా ఇదే మీటింగ్ హాల్లో ఒక కళాకారులు జిల్లా కళాకారుల సంఘం మీటింగ్ నన్ను ప్రత్యేక అతిథిగా వాళ్ళు పిలవడం జరిగింది గత 4 నెలల క్రితం. ఇక్కడ వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది, రవీంద్ర భారతి లాగా నాగర్ కర్నూలులో కూడా ఒక రవీంద్ర భారతిని మనం నిర్మించాలి. వారి మీద ఏ రకమైన ఆర్థిక భారం జరగకుండా ఇటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా ప్రతి ఉగాదికి మన ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. తీసుకెళ్ళడానికి అప్పుడు నేను ఒక్కనే ఉన్నాను ఎలా అనుకున్నాను, కానీ ఇంతమంది తోడై రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి యువకులు, ఇటువంటి మెరుగైన కళాకారులు, ఇంత అత్యద్భుతమైన శక్తి కలిగిన వాళ్ళు ఈరోజు ప్రపంచానికి నాగర్ కర్నూలు అందించడం చాలా గర్వంగా ఉంది నాకు. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరందరూ ఒక యూనిటీగా, ఇప్పుడు రాజేష్ గారు మీ అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చారు, అదే యూనిటీని ముందుకు తీసుకెళ్తూ మన నాగర్ కర్నూలు పేరును ప్రపంచవ్యాప్తంగా నలుమూలలా తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన హీరో గారికి, హీరోయిన్ గారికి, దర్శకులకి, నిర్మాతకి అందరికీ కూడా మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తూ మన ప్రాంతానికి మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు I20 సినిమా యువతకు మంచి సందేశం అందించి మన నాగర్ కర్నూలు ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా మీ అందరికీ గొప్ప భవిష్యత్తును ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ, ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన వేదిక పైన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా మన దగ్గరికి వచ్చిన యూట్యూబర్స్ అందరికీ కూడా పేరు పేరున, సినిమా ఆసక్తి గల కళాకారులందరికీ కూడా ఒకటే విన్నపం చేసుకుంటున్నాను. మన తోటి కళాకారులను మనందరం కూడా ఆశీర్వదించి వారిని ముందుకు తీసుకెళ్తే మన ప్రాంతానికి గొప్ప పేరు వస్తుంది. తద్వారా మంచి అవకాశం కలిగి యువకులంతా కూడా భవిష్యత్తులో మన ప్రాంతానికి సేవ చేసుకుంటారు. కాబట్టి మీ అందరికీ ఒక విన్నపం చేస్తున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చిన వేరే ఇక్కడ సినిమాలో పాట కానీ కళాకారులు కూడా చాలా మంది నాగర్ కర్నూలు నుంచి చాలా గొప్పగా, ఇందాక కొల్లాపూర్ అతను యూట్యూబ్లో 2.5 మిలియన్ వ్యూస్ అంటే ఒక స్టార్ హీరో కూడా అందని వ్యూస్ అవి. అటువంటి యూట్యూబ్లో ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏదైతే డిజిటలైజేషన్ చేస్తున్నారో దాని ద్వారా ప్రతి ఒక్కటి కూడా మన ఫింగర్ ప్రింట్స్లో, IoT ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో, మన ఫింగర్ ప్రింట్స్లో ఉండే వ్యవస్థలో భవిష్యత్తులో ప్రతిదీ కూడా ఆన్లైన్ రిలీజే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో కూర్చొని ప్రతి అతని వచ్చిన కళాకారుల వాళ్ళు చేసిన సినిమాలు కానీ, వెబ్ సిరీస్లు కానీ OTT ద్వారా కూడా వాళ్ళు పే చేసి చూసుకునే అవకాశం ఉంటుంది. అటువంటి కళాకారుల్లో మ్యాక్సిమం మన నాగర్ కర్నూలుకు సంబంధించిన కళాకారులు గొప్ప ప్రావీణ్యాన్ని చూపించి మన నాగర్ కర్నూలుకి మంచి పేరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. మన హోమ్ మినిస్టర్ గారు పేరు మల్లికార్జున గారు బాగా మాట్లాడారు. ఏమి
ఆ ఒక్క డైలాగ్ బాగుంది. ఇక్కడ సీటు చినిగిపోతుంది కింద, మీరు ఏం చేస్తున్నారు? మంచిగా మాట్లాడారు, మంచి యాక్షన్ ఇచ్చారు. ఇంకా ఈయన కానిస్టేబుల్ గానే ఎస్ఐగా ఈయన బాగా వేసాడు. అందరూ బాగా నా సినిమాకి మంచి సపోర్ట్ ఇచ్చి ఈరోజు ఇక్కడ సక్సెస్ మీట్కి వచ్చినంత ఆనందంగా ఉంది. కాబట్టి దయచేసి అందరూ మీరు కూడా రీల్స్ ప్రకారంగా కావచ్చు, యూట్యూబ్ ప్రకారంగా కావచ్చు, రేపు సినిమా థియేటర్లో కూడా రిలీజ్ వస్తే మీరందరి సహకారంతో సినిమాను సక్సెస్ చేసి మా డైరెక్టర్ మంచి ఫ్యూచర్ ఇప్పించాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాగల కందను వాసన ఇవి నా వందనాలు. ముఖ్యంగా ఇక్కడ సినిమా ప్రోగ్రాం కన్నా భరత్ గారు బీజేపీ తరఫున ఎంపీగా కంటెంట్స్ చేసి నిలబడి ఇంత యూత్ను సంపాదించడానికి డెఫినెట్గా తన ఎంపీగా పార్లమెంటులో అడుగుపెట్టి బృహత్ కార్యాలను 100% చేకూరుస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇకపోతే సినిమా విషయానికి వస్తే I20 ఇంత క్యాప్షన్ ట్యాగ్ లైన్ అందరూ కొంచెం గుర్తు పెట్టుకోండి. బివేర్ ఆఫ్ గర్ల్స్ అంటే మనం చాలా దూరంలో బివేర్ ఆఫ్ డాగ్స్ అని పెడతాం, కుక్కలు జాగ్రత్త. ఇప్పుడు బివేర్ ఆఫ్ గర్ల్స్ అంటే మనం ఏమనుకోవాలి? అమ్మాయిలు ఉన్నారు జాగ్రత్త. కాబట్టి మీరు కూడా అందరు అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండండి. ఈ కంటెంట్ను రవి అదే సూగురి రవీందర్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి నా దగ్గరికి వచ్చి మన వనపర్తి జిల్లాలో జరిగిన ఆ వనపర్తి అనగానే పక్కన ఇట్లా కలుపుకున్నారు. ఎందుకంటే అది వనపర్తి కాబట్టి మన జిల్లాలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ నిజంగా చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన ఆయన చెప్పిన దాన్ని బట్టి కొన్ని, కాకపోతే ఆయన ఏదైతే లైన్ చెప్పాడో ఆ లైన్లో కొన్ని మార్పులు చేసుకొని మొదలుపెట్టడం జరిగింది. మొత్తానికి దాన్ని ఈరోజు వరకు వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని కంప్లీట్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మీరందరూ చేయవలసిందంటే ముఖ్యంగా నేను అందరికీ థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికంటే ఇప్పుడు రవి కావచ్చు, కవి కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎవరినైనా సరే ప్రపంచానికి పరిచయం చేయాలంటే మనకు మరో ప్రపంచం ఉంది, అది ఈ పత్రికా ప్రపంచం. కాబట్టి మీరందరూ బాగా ఎంకరేజ్ చేసి సినిమాను కానివ్వండి, లేకుంటే ప్రజల కోసం ముందుకొచ్చి సేవ చేయాలన్న ఉత్సాహంతో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళందరినీ మీరు ఈ పత్రిక వాళ్ళు చాలా సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ నేను ఫస్ట్ కృతజ్ఞతలు తెలుపుకుంటాను. సినీ ప్రస్థానం అనే వరకు అందరూ కెమెరా తీసుకొని రెడీ ఫీల్డ్ యాక్షన్ అంటేనే డైలాగ్ వస్తాయి అందరికి. కానీ మన కన్ననూరి కళాకారులకి, కవులకి చాలా పెద్ద స్థానం. యాక్చువల్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో అంతా అంటే కళలు బయటికి రాకుండా అరగదొక్కి పెట్టినటువంటి కళాకారులు మొత్తం కన్ననూరులో ఉన్నారు. ఈ మధ్య కాలంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత మన పాలమూరి కళాకారులందరికీ రెక్కలు వచ్చేసింది. ఫస్ట్ అంటే ఫ్రీడమ్ వచ్చేసింది. అక్కడ హైదరాబాద్ పోతే మొదటగా ఏంటంటే ఆంధ్రోలు ఇండస్ట్రీ నేర్పుతున్న మొత్తం ఆంధ్రోలు. ఒక ఎంత పెద్ద కళాకారునికైనా అక్కడ ఒక చిన్న క్యారెక్టర్ ఒకటి ఇచ్చేవాళ్ళు. అదేంటి బ్యాక్గ్రౌండ్లో లాస్ట్ టీ కాఫీ సర్వేయడం కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో కానీ, ప్లేబ్యాక్ సింగర్స్ కానీ అదొక అవకాశం తప్ప మెయిన్ రోల్లో ఎప్పుడు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో చిన్న చిన్న సినిమాలు మొదలెట్టిన తర్వాత ఇప్పుడు చిన్న సినిమాల్లో మొట్టమొదటి స్థానంలో యూట్యూబ్ స్థానంలో ఉన్నారంటే ఓన్లీ కన్నూరు బిడ్డలు మాత్రమే. అవునా కాదు? ఓన్లీ నాగర్ కర్నూలు బిడ్డలు మాత్రమే ఇంకా ముందంజలో ఉన్నారు. ఇలాంటి కళాకారులకి వృతాభక్తిగా తోచినంత మన వంతు సహకారం ఇచ్చి ఫస్ట్ వాళ్ళకి ఎంకరేజ్మెంట్, జస్ట్ ఒక క్లాప్స్, బాగుంది బ్రదర్, మంచిగా చేసావు బ్రదర్, నెక్స్ట్ ఆల్ ది బెస్ట్ అని చెప్తే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. ఇవ్వ చేసినవా అట్లా
ఎక్కువనే కాదు, దాన్ని ఎంకరేజ్మెంట్గా ఇచ్చేస్తే ఇలాంటి కళాకారులు అందరూ బయటకు వచ్చేస్తారు. వారందరికీ కూడా లోపల కూడా తీసుకురావాలని కోరుకుంటూ పత్రికా మిత్రులందరికీ ఈ యొక్క సినిమా అసోసియేషన్ నాయకులు తయారు చేసినటువంటి ప్లాట్ఫామ్ తయారు చేసిన రాజేష్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటుండగా నాకు ఫస్ట్ మూవీ అవకాశం ఇచ్చిన సింగరాయన కొద్దిపల్లి నారాయణకు పాదాభివందనము. తర్వాత సెకండ్ ప్రాజెక్ట్ నాకు అవకాశం ఇచ్చి నా మీద నమ్మకంతోనే అమౌంట్ ఖర్చు పెట్టి మా ప్రొడ్యూసర్లకు మహేంద్ర గారికి మరియు నరేంద్ర రెడ్డి సార్కి పాదాభివందనలు తెలియజేస్తున్నాను. మరియు నేను నా అడుగు ముందుకు వేయడానికి కారణమైనటువంటి నాకు వర్క్ నేర్పించి నాకు దగ్గరుండి విధంగా సలహాలు ఇచ్చి ముందుకు నడిపినటువంటి మా గురుగారు రాజేష్ గారికి పాదాభివందనలు. మరియు ఈరోజు ఈ స్థాయికి వచ్చి ఈరోజు నేను ముందు నుండి మాట్లాడుతున్నానంటే దానికి కారణం నా ఒక పట్టుదల కృషితో పాటు నన్ను ఎంతోమంది ప్రోత్సహించిన మా నరేంద్ర సార్ గారికి, మరి నేను హైదరాబాద్లో ఉన్న ఎన్ని వేలలో ప్రతి సమయంలో నాకు అవకాశం ఇచ్చి ఆశ్రమం కల్పించిన మా సురేష్ సార్ ఆత్రేయ గారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా ప్రతి ఒక్కరికి నిత్య జీవితంలో జరిగిందని ఉంటుంది. చిన్నపిల్లల నుంచి 60+ వరకు కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో జరిగిన సీన్లని క్రియేట్ చేయడం జరిగింది. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూసి ఆదరించి మమ్మల్ని అందరిని ఆశీర్వదిస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా గెస్ట్గా వచ్చిన భరతన్నకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అన్న మీ గెలుపుకు కూడా నేను ఒక కారణం నేను ఒక కారణము. అదేవిధంగా ప్రతి ఒక్కరు నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన నా మిత్రులు, నాకు సపోర్ట్ చేసిన మిత్రులు, ప్లస్ ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి, నాతో నన్ను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాగరికం సినీ కళాకారులకు, సినీ ఇండియన్ వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.